ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న సమయం వచ్చి ఆ సమయం మంచిర్యాల గడ్డ మీద వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. ఈరోజు ఏదైతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మంచిర్యాలను చేసే అవకాశం మాకు ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు వేదిక మీద ఉన్న మంత్రులు, వేదిక ఎదురుగా ఉన్న కార్మికులు, సింగరేణి కార్మికులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగానికి పోతున్నారో ఇక్కడ దాదాపు వేచి చూసి ఫైనల్గా ఇవ్వడం జరిగింది. భట్టి గారు మొన్న సింగరేణి ఇదేదో ఆశామాషిగా జరిగింది కాదు. సింగరేణి ఎమ్మెల్యేల మీటింగ్ జరిగినప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి గారు అప్పుడు ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు అందరం ఉన్నారు అక్కడ. అప్పుడు మేము భట్టి గారిని మన డిప్యూటీ సీఎం కాకుండా కార్మికుల తరఫున ఇతర ఇయర మేము పోవద్దని గట్టిగా కొట్లాడు, మంత్రి గారితో కొట్లాడు, ముఖ్యమంత్రి గారు కొట్టినాడంతా శిరో గారు ఉన్నారు. దాని ద్వారా ఈరోజు అందరం సింగరేణి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు అందరం కొట్లాడితే ఇది పూర్తి ఈ కార్యం సాధ్యమైంది. ఈరోజు 335 మంది పిల్లలు చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఈరోజు వాళ్ళ నియామక పత్రాలు తీసుకునే సమయం వచ్చింది. ఈరోజు తీసుకుంటున్నారు. ఏంటంటే ఈ 317 మంది 335 మందిలో 117 మంది మంచిర్యాల జిల్లా నుంచి ఉన్నారు. అందులో శ్రీరాంపూర్ డివిజన్ నుంచి మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నుంచి 85 మంది ఉన్నారు. అలా 22 మంది అమ్మాయిలు ఉన్నారు, 63 మంది మగవాళ్ళు ఉన్నారు. అది ఇంకో రకంగా భావిస్తూ ఇది కాకుండా ఇంతకుముందు మిత్రులు చాలామంది రాజ్ ఠాకూర్ చెప్పిన అందరూ చెప్పారు. ఏదైతే బోర్డు విషయం ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు ప్రకటిస్తారు. బోర్డు కూడా దాదాపు నిర్ణయం అయిపోయింది. బోర్డు కూడా చేసి ఎవ్రీ 3 నెలలకు ఒకసారి ఎంతమంది వస్తే దాన్ని బట్టి చేసేసి వాళ్ళకి ఎవరైతే అర్హులేరో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వారే అనౌన్స్ చేస్తారు. నేను చెప్పడం కన్నా వారు అనౌన్స్ చేస్తేనే మంచిగా ఉంటుంది. ఏదైతే 2 సమస్యల్లో ఒకటి ఇది ఈ సమస్య అనేది, రెండోది బోర్డు కూడా చేస్తున్నారు. ఇది కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఈ మారుపేరు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. దానికి ఇక్కడ వేదిక మీద నాయకులు అందరూ భట్టి గారితో సహా శ్రీధర్ అందరూ కూడా సీరియస్గా మాట్లాడితే దానికి కూడా తొందరలోనే ఒక కమిటీ వేసి పరిష్కారం చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేస్తామని మాట ఇచ్చాను. తప్పకుండా అది కూడా చేస్తారని ఒక నమ్మకం నాకు ఉంది. ఇక మిగిలింది ఇవాళ మాట్లాడుతున్న టీఆర్ఎస్ వాళ్ళు బొగ్గు అక్కడికి ఎడతామని చెప్పి ఆయన ఉద్యమం ఉన్నప్పుడు ఆయన పెద్ద మనిషి మాట్లాడండి, ఇక్కడ బొందలగడ్డ చేస్తారు అని చేస్తారు. ఆయనే చేసి మొత్తం బొందలగడ్డ చేసి ఇలా సగం మంది సింగరేణి నవ్వు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఆయన ఎవరు కాదు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కార్మికులు ఎప్పుడు ఉన్నది, కార్మికులతో ఉంటుంది, కార్మికులతోటే ఉంటాం మేము. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కనివి నేరుగని రీతిలో ఈ 45 సంవత్సరాలు 50 సంవత్సరాల కాలంలో సింగరేణి రిటైర్డ్ అయిన కార్మికులకు ఈ ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు రిటైర్డ్ కార్మికులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు సింగరేణి కార్డులకు రేషన్ కార్డు లేదు. వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది కాబట్టి, తెల్ల రేషన్ కార్డు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే పెన్షన్ కానీ వాటికి అర్హులవుతుంది. ఈ రకంగా ఈ గవర్నమెంట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ గవర్నమెంట్ అనేది కార్మికుల పక్షపాతి, కార్మికుల కోసం చేస్తాం. మిత్రుడితో రాజ్ ఠాకూర్ చెప్పిండు, మాకు తెలుసు ఈ ప్రాంతాల్లో పుట్టిపెట్టిన ఈ ప్రాంతంలో బొగ్గు గనులు కార్మికులు ఎన్ని రకాల కష్టపడి అన్ని 50 సంవత్సరాలు చూసుకుంటూ వస్తున్నాయి. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈ రాష్ట్రానికి వెలుగునిచ్చిన ఈ సింగరేణి సంస్థ తప్పకుండా ఆ సంస్థకు సంబంధించిన కార్మికులను అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంగా ఇక్కడ అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ తప్పకుండా అందరూ కూడా ఆ విషయంలో చిత్తతో ఒకటే మాట మీద రెండో మాట లేదు. ఖచ్చితంగా కార్మికుల శ్రేయస్సు మనకు అవసరం ఉన్నది, కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్పారు. దానికి అందరం కట్టుబడి ఉన్నాం. ఇక మిగిలింది మిత్రులు ఇంటి సమస్య కూడా చెప్పిన ఇంటి సమస్య పోయినసారి చెప్పిండ్రు. ఇంటికి సంబంధించిన సమస్య 2 రకాలుగా ఉన్నది. ఎక్కడైతే సింగరేణి స్థలాలు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, వారు భట్టి గారు ఆలోచిస్తుంది దాని గురించి. ఈ 10 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణం ఇస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మాట్లాడుతారు వాళ్ళు. ఇక మిగిలింది ఇంకొక విన్నపం భట్టి గారికి శ్రీరావు గారు చేస్తున్నారు. సింగరేణి ప్రాంతంలో దాదాపు 1000 క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి. మొత్తం అవి ఖాళీ చేసి పోయిన తర్వాత కిటికీలు డోర్లు ఎవరు ఇక్కడ ఇంకో పేరు వట్టిగా ఉన్నాయి. వాటిని రిటైర్డ్ కార్మికులకు వాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళు అంటే కార్మికుని మిగతా వాళ్ళ లైఫ్ స్టాండర్డ్కును
ఈ సింగరేణి కార్మిక లైఫ్ స్టైల్ 10 ఏళ్ళ తేడా ఉంటుంది. ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో బొగ్గులో పనిచేస్తారు కాబట్టి. ఇది కాకుండా ఇతడు ఇంతకు రాజ్ ఠాకూర్ చెప్పుడు ఎక్కువ రిపీట్ చేయకుండా, ఇది వరకు సింగరేణి చరిత్ర ఎన్నో లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి గారు దీన్ని ఒక ఆలోచన తీసుకొని కార్మికుడికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి కార్మికుడు చనిపోతే రోజు చనిపోతే ₹1,00,00,000 అనేది ఇన్సూరెన్స్ చేసి ఈరోజు పర్మనెంట్ కార్మికుడు ₹1,00,00,000, అదేవిధంగా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కార్మికులు ₹40 లక్షల ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఇంతకుముందే వాళ్ళు చెప్పినారు, బ్యాంక్ వాళ్ళతో ట్యాప్ చేసుకున్నారు. వాళ్ళు పర్మనెంట్ కార్మికులకు ₹10 లక్షల ఇస్తున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా సింగరేణి యజమానిని కోరుతున్నా, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా ఈ ₹10 లక్షల వర్తింపజేస్తారు చేయమని. ఇక మిగిలింది ఇంకా చాలా చెప్పాలి, మిగతా వాళ్ళు చెప్తారు. 3 విషయాలు చెప్పిన మారిపోయిన సమస్యకు పరిష్కారం అవుతుంది, దాన్ని కమిటీ చేస్తారు. ఒకటి, ఇప్పుడు ఏదైతే ఇన్వాలిడేషన్ మెడికల్ ఇన్వాలిడేషన్ వాళ్ళకి ఈరోజు ఇస్తుంది, ఇప్పటి నుంచి ఇది ఒక నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ జరుగుతుంది, బ్రేక్ లేదు. తర్వాత మెడికల్ బోర్డు కూడా అందరినీ జాగ్రత్త చూసుకొని యజమాన్యం కూడా వేరే ఉద్దేశంతో కాకుండా, సరే ఇప్పుడు మారిన పరిస్థితులు మారినాయి, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేది స్థాపించింది పూర్తి ప్రాఫిట్ కోసం కాదు, నో లాస్ నో ప్రాఫిట్ బేస్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినాయి. సరే ఇప్పుడు మారిన పరిస్థితులలో కొంత లాభాలు అవన్నీ రావాల్సిన అవసరం మీరు మార్చండి, కంపెనీ ముందుకు తీసుకుపోండి, కానీ ఉద్యోగులు పొట్టగొట్టకుండా ఉద్యోగులకు ఏ విధంగా న్యాయంగా లాభం అయితే ఆ లాభం చేయండి. ఇక చివరిగా ఉప ముఖ్యమంత్రి గారు ఒక్కటే కోరుతున్నా, కొన్ని వినండి సార్. మా శ్రీరాంపూర్ సమస్య ఉన్నది. ఈ సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు మొదలుపెట్టి నేను అప్పుడు 2007లో బెల్లంపల్లి నేను ఉన్నప్పుడు ఇప్పించిన, ఆ తర్వాత సింగరేణి ప్రాంతం వచ్చి ఇచ్చిండు. ఇవాళ నా శ్రీరాంపూర్కు గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎక్కిన గడప దిగకుండా కలెక్టర్ ఆఫీస్ కాదు, ఫారెస్ట్ ఆఫీసులు, ఇక్కడ ఆఫీసు, నిర్మల్ ఆఫీసు, ఆదిలాబాద్ ఆఫీసు, హైదరాబాద్లో ఫారెస్ట్ ఆఫీస్ తిరుగుతున్నా. దానికి ఏదో తొందరగా మీరు ప్రయత్నించి ఆ పట్టాలు ఇప్పిస్తే మీకు తప్పకుండా ఈ ప్రాంతం నుంచి మీరు పాదయాత్ర చేసారు, ఈ ప్రాంత సమస్యలు మీకు తెలుసు. ఈ ప్రాంతం మిమ్మల్ని మీ ఖమ్మం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లావాసిగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసిగా గుర్తించి మీ పాదయాత్రకు సంపూర్ణంగా సహకరించి మద్దతిచ్చి ఈ ప్రజలు మిమ్మల్ని ఎత్తుకున్నారు, 20 మీటర్లు ఎత్తుకున్నారు. ఈ ప్రభుత్వాన్ని రావడంలో ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన పాత్ర పోషించింది. ఇదొక్కటి మాత్రం ఈ సమస్య మాకు పట్టాల సమస్య ఇవ్వండి. దాంతోపాటు చిట్ట ఇంకొక కోరిక, ఇప్పుడు కార్మికులకు బోనస్ ఇస్తారు, దానికి మొట్టమొదటిసారి మీరే మొదలుపెట్టారు. కాంట్రాక్ట్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు ₹5,000 ఈ చేతులెత్తి మొక్కుకుంటే వాళ్ళు కూడా కార్మికులే, కొంచెం వాళ్ళకు ఇంకో 5,000 బదులు ఇంకో 5,000 10,000 పెంచి ఈ సంవత్సరం నుంచి 10,000 ఇస్తారని తప్పకుండా నాకు నమ్మకం చేస్తారని ఒక నమ్మకం ఉన్నది.